హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ ఉన్నోళ్ళు మోస్ట్లీ అందరూ thumbnail అనేది pixellab యాప్లో అయితే చేస్తారు. సో ఆ pixellab అనే యాప్లో చాలా మట్టుకి డిఫాల్ట్ ఫాంట్స్ అయితే ఉంటాయి. సో అవి కాకుండా మనకు నచ్చిన ఫాంట్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇంపోర్ట్ చేయాలనేది అయితే ఈ వీడియో. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేనైతే pixellab అయితే ఇన్స్టాల్ అయితే చేసుకున్నా. సో pixellab ఇన్స్టాల్ చేసుకున్నా ఓపెన్ చేస్తే సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫాంట్స్ అయితే చూపిస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఈ అయితే డిఫాల్ట్ ఫాంట్స్ అండ్ మై ఫాంట్స్లోకి వెళ్తే సో ఈ ఫాంట్స్ని అయితే నేను ఆల్రెడీ ఎక్కించుకున్నా. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్కించుకున్న ఫాంట్స్. సో ఇప్పుడు ఎలా ఎక్కించుకోవాలని అయితే చూపిస్తా. సో ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళి డెఫాంట్ అయితే టైప్ చేయాలి. సో మీకు లింక్స్ అయితే నేను కింద అయితే ఇస్తా, pixellab దండి వెబ్సైట్ కూడా. సో ఈ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ సెర్చ్ చేసుకుని కూడా చేయొచ్చు గైస్. అండ్ సో ఇక్కడ నేనైతే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే పెట్టుకుంటున్నా. సో గైస్, నేనైతే ఇక్కడ కాలిగ్రఫీ అయితే పెట్టుకుంటున్నా. సో కాలిగ్రఫీ పెట్టుకున్నాక సో ఇక్కడైతే కొన్ని ఫాంట్స్ అయితే వచ్చినాయి. సో దీనిలో నాకు ఇక్కడ బర్డ్స్ ఆఫ్ పారడైజ్ అని ఉంది కదా. సో నేనైతే ఇదైతే తీసుకుంటున్నా, బర్డ్స్ ఆఫ్ పారడైజ్. సో ఇక్కడ పక్కన డౌన్లోడ్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే సో మీకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయితే అయిపోద్ది. సో నాకు అయిపోయింది. సో గైస్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫైల్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేనైతే నా ఫైల్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ మీద అయితే క్లిక్ చేసి సో మీరు డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి. సో నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళి సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అయితే ఎక్కడ ఉందో అయితే వెతుక్కోండి. సో నేను డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ అయితే ఇదే. సో దాన్ని క్లిక్ చేసి మూవ్ అయితే క్లిక్ చేయండి. సో ఇది మూవ్ క్లిక్ చేసి ఫాంట్స్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఫాంట్స్ ఫోల్డర్లోకి వెళ్ళి మూవ్ హియర్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆ బర్డ్స్ది ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్ అయితే చేయండి. సో మీరు ఏ ఫాంట్ అయినా చేసుకోవచ్చు. సో అక్కడ ఇమేజ్ పైది వచ్చిన దాన్ని మళ్ళీ మూవ్ చేసి ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చేసి పేస్ట్ చేసేయండి. సో ఇప్పుడు మీకు ఇదైతే ఫాంట్స్లోకి అయితే వచ్చేసింది. సో నేనైతే ఇప్పుడు pixellabలోకి ఓపెన్ చేసి సో నేను వేరేదో టైప్ చేస్తున్నా. సో నేనైతే టైప్ చేశాను. సో ఇప్పుడు నేనైతే ఫాంట్లోకి అయితే వెళ్తున్నా. సో ఇప్పుడు నేను ఫాంట్లోకి వెళ్ళి మై ఫాంట్స్లో ఇక్కడ సో గైస్ నేను డౌన్లోడ్ చేసుకుంది అయితే కింద ఉంది. సో ఇప్పుడు నేను దీనికి ఒక కలర్ అయితే యాడ్ చేస్తాను. నేను బ్లూ కలర్ అయితే యాడ్ చేస్తున్నా గైస్. సో గైస్, ఇంతే గైస్, మీరు కూడా ఇలాంటి ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను మీ నెక్స్ట్ వీడియోస్లో thumbnail అనేది ఎలా చేయాలో అయితే చూపిస్తాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ గైస్.